మహేష్ గారు ఎలా చూస్తారు? పదవులు శాశ్వతం కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి వల్లే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని స్వామి గారు వ్యాఖ్యానించడం కూడా చూస్తున్నాం. అసలు ఏం చేస్తున్నారు సీఎం అన్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? మీరేం చెప్తారు? మేడం, ఒక నిమిషం నేను క్లారిటీ అనుకున్నా. తెలంగాణలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు లేకపోతే మామూలు ఉన్న పదవులు, టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బయటకు వస్తూ కేసీఆర్, కేటీఆర్ అహంకార పూరిత పోకడలు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు, ఆనాడు 10 ఏళ్ళు వాళ్ళు దోచుకున్నట్టు మేము దాని నుంచి బయటకు వస్తున్నాం, ఆత్మగౌరవం కోసం బయటకు వస్తున్నాం అని బయటకు వచ్చారు వీళ్ళు. దానం నాగేంద్రతో సహా అందరూ ఆత్మగౌరవంతో కోసమే బయటకు వచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టినటువంటి కూతురు కూడా నాకు అక్కడ సరైన గౌరవం దక్కట్లేదని చెప్పేసి, నేను ఈ ఒత్తిళ్లు తట్టుకోలేని, నేను ఆత్మగౌరవంతో ఉంటా అని చెప్పేసి ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చింది కవితమ్మ కూడా. టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఆత్మగౌరవం అంటారు. కాంగ్రెస్ లో ఉన్న ఈయన కాంగ్రెస్ నుంచి బయటికి పోతూ నేను ఆత్మగౌరవం కోసమే మళ్ళీ బయటికి పోయినా అని చెప్తున్నాను. అంటే దీన్ని తెలంగాణ ప్రజలు చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ జెండా మీద, కండు మీద గెలిచిన వాళ్ళకే అక్కడ ఆత్మగౌరవం లేదు, బయటకు వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ జెండా నుంచి కప్పుకొని గెలిచిన వాళ్ళకి ఆత్మగౌరవం లేదా, ఆడ వాళ్ళు తొక్కేసురు, విలువ ఇయ్యట్లేదు అని చెప్పేసి బయటకు వస్తున్నారు. మరి ఈ ఆత్మగౌరవం కొట్లాంటి వాళ్ళు ఎందుకు స్వతంత్రంగా ఉండట్లేదు, ఎందుకు ఇండిపెండెంట్ గా ఉండట్లేదు? లేదంటే మీకు దమ్ము లేకపోతే దమ్ముంటో పొలిటికల్ పార్టీ పెట్టుకొని మా దాంట్లో రాలే అనుకో, బీజేపీలకు మీరు పొలిటికల్ పార్టీలు పెట్టుకొని మా దాంట్లో రావాలంటే చాలా సమర్థం కావాలి. కానీ ఈ ఆత్మగౌరవాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. బయటకు పోయేటప్పుడు గుర్తొస్తున్నాయా? ఇప్పుడు కవితమ్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రజల బతుకు ఆనాడు పెనం మీద ఉండే, ఈ రోజు దాని రొట్టె మీద, పెనం మీద ఉన్నటువంటి రొట్టె విరిగి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి. అంటే టిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణను దోచుకున్నది, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసిందని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నుండి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు తెలంగాణకు, మాకు సీనియర్లకు వాల్యూ లేదు, తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి లేదు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి మేము కాంగ్రెస్ ఉండట్లేదు, బయటకు వస్తున్నాం అని చెప్పేసి ఇంకొకరు అంటున్నారు. తెలంగాణ ప్రజలు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు. ఆనాడు ప్రజా వ్యతిరేక పాలన ఈ రెండు పార్టీలు సేమ్ వ్యవహరిస్తున్నాయి అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు జీవన్ రెడ్డి గారు ఈరోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వేరు, లేకపోతే మరొక నేత టిఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ కి వస్తారు కావచ్చు. అంటే ఈ పదవుల పందేర కొనసాగడమేనా? తెలంగాణ ప్రజల బతుకుల గురించి ఆలోచించేది ఏమన్నా ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి తమ సొంత లాభం, స్వలాభం కోసం మాత్రమే ఈ రాజకీయ నాయకులు పనిచేస్తున్నారా అని చెప్పేసి ఒక జుగుత్సాకరమైన రాజకీయ వాతావరణానికి ఈ రెండు పార్టీలు తెరలేపినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మేడం. కాబట్టి ఒకటి మేమేమంటున్నాం అంటే, తెలంగాణ ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఇవి చర్చలోకి రావాలి. వీటన్నిటిని కూడా గాలి, అధికార పార్టీ గాలికి వదిలేసింది, ప్రతిపక్ష పార్టీ వాటిని ప్రశ్నించాలి. అవన్నీ వదిలేసేసి ఇంకో నాయకునిలా చేర్చుకుందామా, లేకపోతే వీళ్ళని పట్టుకొచ్చుకుందామా అనే ఒక స్వంతంగా టార్గెట్ చేయడం తప్ప ఈ తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము సమస్యల పైన స్పందించింది ఏమైనా ఉందా అంటే అది శూన్యం. ప్రజల క్షేమం కోసమే నేను పార్టీ మారుతున్నాను అంటున్నారు కదండి. ఒక ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ, జీవన్ రెడ్డి కామెంట్స్ ప్రజల క్షేమం కోసం, ప్రజల ఆకాంక్ష మేరకు వెళ్ళాను అని చెప్తున్నారు. మీరేమో ఇప్పుడు ప్రజల క్షేమం గురించి అటు ప్రతిపక్షాలు గానీ అధికార పక్షం గానీ పట్టించుకోవట్లేదు అన్నారు. జీవన్ రెడ్డి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, నేను ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల క్షేమం కోసం మాత్రమే పార్టీ మార్పు చేస్తున్నానని చెప్పి. జీవన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే ఉండే, గతంలో ఎంపీగా పోటీ చేసిండు, లేకపోతే అంతకుముందు ఎమ్మెల్సీగా ఉండే. ఈ చేసినటువంటి క్రమంలో ప్రజల కోసము, ప్రజా అభివృద్ధి కోసము, పోను వదిలిపెట్టండి జగిత్యాల ప్రజల కోసము ఆయన చేసిన రిమార్కబుల్ రాజకీయాలు ఏంటి అండి, ఆయన తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి అండి, ఒక్కసారి మనం చర్చించుకుందామండి. ఒక్కసారి ఒక్క విషయం అంటే, ఈరోజు కాంగ్రెస్ నుంచి బయట పోయి టీఆర్ఎస్ లో పోతే ప్రజల సంక్షేమం అవుతుంది. మరి టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే కూడా నేను టీఆర్ఎస్ సంక్షేమం చూసే, సంక్షేమం కోసమనే కదా అక్కడ ఓట్లేసారు. మరి టీఆర్ఎస్ అక్కడ సంక్షేమం చేయట్లేదా? చేయకపోతేనే మళ్ళీ ఈయన కొత్తగా ఆడ సంక్షేమం తీసుకొస్తాడా? చెప్పండి. అంటే ప్రజల సంక్షేమం అనేది మాటల్లో తప్ప చేతల్లో ఏం లేదండి. ఒక ఆయన ఏమంటారు కదా, రాజకీయంగా అజాత శత్రువుగా ఒక 40 years ఆయన పొలిటికల్ కెరీర్, ఆయన అనుభవం కూడా అంత వయసు లేదు మాకు. ఐ డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ కామెంట్స్. బట్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం గుర్తొస్తుంది. మన లోపల ఉన్నప్పుడు ఎందుకు ప్రజల సంక్షేమం గుర్తు రావట్లేదు? ఆయన కాంగ్రెస్ లో 2.5 సంవత్సరాల అధికారం ఉంది కదా, ఈ 2.5 సంవత్సరాలుగా ఎన్ని కొత్త పెన్షన్లు ఇప్పించిండు, ఎన్ని కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించిండు, ఎన్ని ఇందిరమ్మ గృహాలు ఇప్పించిండు, ఎంత మందికి రుణమాఫీ చేయించగలిగిండు, ఎంత మందికి బెనిఫిట్ స్కీమ్స్ తీసుకోపోగలిగిండు కాంగ్రెస్ నుంచి. అవి తీసుకుపోలేదు కాబట్టి బయటకు వస్తే తీసుకొస్తున్నా టీఆర్ఎస్ నుంచి అని చెప్తున్నాను. మరి టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి నాయకుడు ఉన్నారు కదా సంజయ్ గారు, ఆయన ఏం చేసిండు అక్కడ? ఆయన ఏం చేసిండు చెప్పండి?
అది గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అంటే ప్రజల సంక్షేమం అనేటువంటిది కేవలం ఉత్త మాటలు చేతగాని ముచ్చట్టు బయట ఎప్పుడు తప్ప మీరు చేసింది ఏం లేదు మేడం. దాంట్లో ఆంతర్యం మొత్తం కూడా నేను ప్రజల కోసం కాదు నా కోసం పోయినా అంటే ఎవరైనా రేపు భుజాన్ని ఎత్తుకుంటారా? రేపు వాళ్ళ కోడలకు రేపు సీట్ ఇస్తే ఆమెను గెలిపిస్తారా? నా కొద్దిగా మొత్తం అనుభవించిన నేను ఇప్పుడు ప్రజల కోసం నా కుటుంబాన్ని దారపోస్తున్నా అని చెప్పి వాళ్ళ కూతుర్ని వాళ్ళ కోడల్ని లాంచ్ చేస్తారు. సోనియా గాంధీ రేవంత్ రెడ్డి లాంచ్ చేసినట్టు, రాహుల్ గాంధీ లాంచ్ చేసినట్టు. ఓకే.